आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। सरकारी स्कूलों में तालीमी मेयार को बेहतर बनाने और आवाम का एतमाद मुस्तहकम करने के मकसद से हुकूमत के विप व रुकन असम्बली एनम यूनिवर्सिटी की जानिब से शुरू किए गए तालीमी रजाकारों की तकर्री के अमल के तहत मुनक़िदा स्क्रीनिंग टेस्ट मुकामी महबूबनगर फर्स्ट ट्रेनिंग सेंटर में पुरअमन माहौल में कामयाबी के साथ अख्तिताम पजीर हो गया। वंदे मातरम फाउंडेशन के बानी रविंदर ने इस मौके पर कहा कि गरीब और मुतवस्सित तबक़े से ताल्लुक़ रखने वाले तलबा को मेयारी तालीम की फराहमी के लिए रुकन असम्बली की जानिब से ज़ाती फ़ंड से तालीमी रजाकारों की तकर्री एक काबिल सताइश इक़दाम है। उनके मुताबिक स्कूलों में बुनियादी सहूलियात की फराहमी के साथ साथ तलबा की तालीमी रहनुमाई के लिए रजाकारों की खिदमत तालीम के मेयार में नुमायाँ बेहतरी लाने में मुआविन साबित होंगी। महबूबनगर फर्स्ट के सुपरवाइज़र गुंडा मनोहर ने बताया कि हल्का असम्बली के 100 सरकारी स्कूलों के लिए तालीमी रजाकारों के इंतखाब की गर्ज से मुनक़िदा स्क्रीनिंग टेस्ट में हल्के के मुख्तलिफ इलाक़ों से बेरोज़गार नौजवानों ने भरपूर दिलचस्पी का मुजाहरा किया, जबकि मजमूई तौर पर 430 उम्मीदवारों ने इम्तहान में शिरकत की। उन्होंने मज़ीद बताया कि गुज़िश्ता तालीमी साल 33 सरकारी हाई स्कूलों में तालीमी रजाकारों की तकर्री की हौसला अफजा नतायज सामने आने के बाद रवां साल इस मनसूबे को वसाअत देते हुए तमाम सरकारी स्कूलों तक पहुँचाने का फ़ैसला किया गया है। इस इक़दाम से न सिर्फ तालीमी निज़ाम को तक़वियत मिलेगी बल्कि देही और शहरी इलाक़ों के तलबा को एकसा तालीमी मौक़े भी फराहम होंगे। स्क्रीनिंग टेस्ट का इनेकाद महबूबनगर फर्स्ट और वंदे मातरम फाउंडेशन के इश्तराक से किया गया। मुंतज़िमीन ने इम्तिहानी अमल को मुकम्मल शफ़ाफ़ियत और मुनज़्ज़म अंदाज में अंजाम दिया। उन्होंने उम्मीद ज़ाहिर की कि इस मनसूबे से सरकारी स्कूलों के तालीमी मेयार में बेहतरी आएगी और बेरोज़गार नौजवानों के लिए रोज़गार के नए मौक़े भी पैदा होंगे। గౌరవ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహబూబ్నగర్ ఫస్ట్ అనే కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత, తర్వాత విద్య, వైద్యము పలు అంశాలపైన ఈయన గౌరవ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. అందుట్లో భాగంగా 100% అనే కార్యక్రమం గత సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100% కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక 30 పాఠశాలలను ఎంపిక చేసుకొని ప్రతి పాఠశాలకు ఒక విద్యా వాలంటీర్ చొప్పున ఇచ్చి గత సంవత్సరము నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ కానివ్వండి, తర్వాత IIIT లక్ష్యంగా క్యాంపు కానివ్వండి, ఇవన్నీ నిర్వహించడం జరిగింది. మిగతా స్కూళ్ళ నుంచి వివిధ పాఠశాలల నుంచి మాకు అభ్యంతరాలు రావడం వల్ల ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరము 100 స్కూళ్ళను పెంచడం జరిగింది. ఈ 100 స్కూళ్ళ కొరకు గాను 100 మంది అభ్యర్థులు అవసరం ఉన్నది. ఈ అభ్యర్థుల కొరకు మేము గత 15 రోజుల కిందట నోటిఫికేషన్ విడుదల చేశాము. ఆ నోటిఫికేషన్లో భాగంగా మహబూబ్నగర్లో ఉన్న నిరుద్యోగ యువత ఎంతోమంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ ఇవాళ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఇవాళ నిర్వహించినాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళను వచ్చే వారం లోపల ఇంటర్వ్యూలు జరిపి వాళ్ళను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎంపిక చేసుకున్న వాళ్ళను వివిధ స్కూళ్ళల్లో ఒక వాలంటీర్ చొప్పున ఏర్పాటు చేస్తాము. ఈ మొత్తం వాలంటీర్లకు ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బుల ద్వారా వాళ్ళకు వేతనాలు చెల్లించడం జరుగుతుంది. ఈ వాలంటీర్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువు నేర్పడం కాదు, చదువు నేర్చుకోవడం ఎలా అనే కాన్సెప్ట్ ద్వారానే ఈ 100% నడుస్తుంది. ఈ 100% గత సంవత్సరం అద్భుతమైన విజయం సాధించింది. ఈ సంవత్సరం కూడా మరిన్ని స్కూళ్ళల్లో మా సేవలు అందిస్తామని గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఇవాళ ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇవాళ స్క్రీనింగ్ టెస్ట్కు 430 మంది హాజరు కావడం జరిగింది. దాంట్లో మేము 100 మందిని సెలెక్ట్ చేసుకుంటాం. ముఖ్యమంత్రి గారి సంకల్పానికి అనుగుణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న గొప్ప సంకల్పం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రమాణాలతో పాటు నైపుణ్యాలు కలిగినటువంటి మంచి ఫలితాలు అందించడం కోసం 100% కార్యక్రమాన్ని వారి సొంత నిధులతో మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 33 పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చిన కారణంగా అది ఈ సంవత్సరం 80 పాఠశాలలకు విస్తరించాలని ప్రయత్నం చేసి
సుమారు 70-80 లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు. చదువు కొనుక్కోలేని అణగారిన బిడ్డలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకి ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఒక ప్రామాణికతతో కూడుకున్న విద్యను అందించాలనే ఉద్దేశంతో 100% కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యక్తిగతంగా వారు నిధులు సమకూర్చి కార్యకర్తలకు వేతనాలు ఇవ్వడం, ఉదయం సాయంత్రం ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వర్తించడము, కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకి వారం వారం పరీక్షలు నిర్వహించి వార్షిక పరీక్షలలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఒక భాగమైతే, ప్రభుత్వ పాఠశాలలకి ఈ ప్రయత్నం వల్ల 100% వల్ల మరింత ఆదరణ పెంపొందించాలి, ప్రభుత్వ పాఠశాలల యొక్క ఆత్మగౌరవాన్ని మరింత పెంచాలనేటువంటి శ్రీనివాసరెడ్డి గారి సంకల్పం. మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ కలిసి నిర్వహిస్తున్నటువంటి 100% కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖకి తలమానికంగా నిలిచింది. సార్, ఈ స్కీమ్ అనేది బాగుంది. మళ్ళంటే ఎడ్యుకేషన్ ఉండి ఖాళీగా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి మంచి బెస్ట్ ఆపర్చునిటీ. ఇంతకుముందు కూడా నేను ఎంఎస్ ఆఫీస్ ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. దాని తరపు నుంచి కూడా జాబ్స్ కానీ సార్ రెస్పాన్సిబిలిటీగా చాలా బాగా చేస్తున్నారు సార్. చాలా మంచిది సార్. మహబూబ్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు గౌరవ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థులు చదువులో వెనుకపడకుండా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఎగ్జామ్ నిర్వహించి చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు పరీక్ష నిర్వహించడం జరిగింది. పరీక్షలో భాగంగా కొన్ని జనరల్ క్వశ్చన్లు రావడం జరిగింది. అదేవిధంగా గణితం నుంచి బేసిక్ ప్రశ్నలు రావడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్లో కొన్ని క్వశ్చన్లు రావడం జరిగింది. అదేవిధంగా 5 మార్కుల 2 క్వశ్చన్లు విద్యార్థులకు ఏ విధంగా పాఠాలు బోధించాలి, అదేవిధంగా విద్యార్థులు ఈ మధ్యకాలంలో పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, విద్యార్థులు పాఠశాలకు ఎక్కువగా రావడం అనేది జరుగుతలేదు. మరి వాళ్ళు ఒక రోజు వచ్చి 2-3 రోజులు ఇంటికాడ ఉండడం వలన మరి వాళ్ళకి నష్టం జరుగుతుంది. వాళ్ళని ప్రతిరోజు పాఠశాలకు ఏ విధంగా రప్పించడానికి ఏ విధమైన ప్రయత్నం చేస్తావు అనేటటువంటి మంచి ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ గొప్ప ప్రయత్నానికి మేము చాలా సంతోషపడుతున్నాము. అదేవిధంగా ఈ విధంగా నిర్వహించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు.